హాయ్ హలో వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త సమాధానం మాది. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి వడదెబ్బ కొట్టదా? వాళ్ళు ఎండలకి అల్లాడరా? వాళ్ళు మనలాగే మనుషులు కదా. సుమారు 20 కేజీల బరువు ఉండేటువంటి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ కిట్ వేసుకొని రాత్రనగా పగలనగా డాక్టర్స్ని అప్రోచ్ అవుతూ మండు టెండను సైతం లెక్క చేయకుండా ఎంత దూరం నుంచి ఏ దూరమైనా సరే ట్రావెల్ చేస్తూ ఎంతో కష్టాన్ని ఓర్చుకొని సాయంత్రం పూట జడ్ఎస్ఎం ఫోన్ చేస్తాడో, లేకపోతే మిడ్ నైట్లో ఒక ఎస్ఎం కాల్ చేస్తాడో, లేకపోతే సీనియర్ మేనేజర్ కాల్ చేస్తాడో తెలియక ఎవరు కాల్ చేసినా సరే రెస్పాండ్ అవుతూ రోజువారీ టార్గెట్స్ని రీచ్ అవ్వలేక, నెలవారీ టార్గెట్స్ని రీచ్ అవ్వలేక, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్రోచ్ అవ్వలేక ఎంతో సతమతం అవుతున్నటువంటి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఈ మండు టెండల్లో బైక్ మీద వెళ్తూ సమస్యలు పడిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మరి వారి కుటుంబాలకి ఏమైనా భరోసా ఉందా కంపెనీ నుంచి అని అంటే ఏమో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈ సమ్మర్లో వాళ్ళకి టైమింగ్స్ అనేటువంటివి కొంచెం ఫీజిబిలిటీ ఇచ్చినట్లయితే, మార్నింగ్ టైమ్స్ 10 వరకు, ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వాళ్ళకి వర్క్ ఇచ్చినట్లయితే ఈ మండు టెండలో వాళ్ళు తిరిగి కష్టాలు పాలవకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ ప్రైవేట్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం కాకుండా వాళ్ళ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి కూడా వాళ్ళు న్యాయం చేయాలని మనవి చేసుకుంటూ, ఏది నిజమనంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క శ్రమ దోపిడీ నిజం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరియు ఈ వీడియో పైన మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.